Hi, this is Priya. Welcome to Fourth State News. శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని వంశధార కాలువలకు షటర్స్ బిగించి చివరి భూముల వరకు నీరు ఇవ్వాలి అని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు కార్యదర్శి వర్గ సభ్యులు బి కృష్ణమూర్తి డిమాండ్ చేశారు. స్థానిక సిపిఎం పార్టీ కార్యాలయంలో వారు మాట్లాడుతూ వంశధారలో నీరు ఉన్నప్పటికీ రైతాంగానికి నీరు అందకపోవడానికి కారణం పాలకుల నిర్లక్ష్యమే అని అన్నారు. 2009లో జరిగిన షటర్స్ కుంభకోణం తర్వాత నేటికి 15 సంవత్సరాలు గడిచిపోతున్నప్పటికీ పాడైపోయిన షటర్ స్థానంలో కొత్తవి వేయలేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం నారమ్స్ ప్రకారం 50 సంవత్సరాలు పూర్తయిన ప్రాజెక్టులకు ఆధునికీకరణ చేయాలి. దాని ప్రకారం వంశధారకు సుమారు 1000 కోట్ల అవసరం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని కొత్త షటర్స్ బిగించాలి అని, ఆధునికీకరణ లైనింగ్ వేయాలి అని, మదుములు కాలువలు మరమ్మతు చేయాలి అని కోరారు. శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ ఆధారితమైంది. దానిలో వంశధార అనేది ఈ జిల్లా అభివృద్ధిలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని కొత్త చట్టాలు బిగించి చివరి భూముల వరకు నీరు ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. 2009లో షట్టర్ల కుంభకోణం జరిగిన తర్వాత నాటి నుండి నేటి వరకు కూడా షట్టర్లు బిగించకపోవడం వల్ల నీరు అనేది చివరి భూముల వరకు వెళ్ళడం లేదు. దానికి సంబంధించి షట్టర్లు బిగించకుండా మీరు చివరి భూములకి నీరు ఎలాగిస్తారని చెప్పి మేము సిపిఎంగా ప్రశ్నిస్తున్నాం. అందుకోసమే అంతేకాదు, మరొక వైపున 900 టన్నులకు సంబంధించిన షట్టర్లు ఈరోజు గోదాములలో మూలవుతున్నాయి, తుప్పు పట్టిపోతున్నాయి, అవి పాడైపోయే పరిస్థితులు అనేవి. ఆ షట్టర్లు ఇప్పటికీ కూడా బిగించే పరిస్థితి లేదు. ఇవాళ కాలువ మెయింటెనెన్స్ చూడండి, ఇవాళ మొత్తం ఎడమ కాలువ అంతా కూడా 105 కిలోమీటర్లు, దానిలో 60 కిలోమీటర్లు అంటే ఎరమండలం నుంచి టెక్కల వరకు సుమారు మొత్తం అంతా కాలువ అంతా కూడా శిథిలావ్యవస్థకు పడిపోయే పరిస్థితి వచ్చింది. ఆ మధువులు శిథిలావ్యవస్థలోకి వచ్చినాయి, నీరు వెళ్ళే పరిస్థితి లేదు. ఆ కాలువలో 2500 క్యూసిక్ మీటర్లు నీరు అనేది వెళ్ళాలి. కానీ 2000 వెళ్ళేసరికి ఇవాళ గట్లు ఉంటాయో ఊడిపోతాయి అనే పరిస్థితి ఇవాళ ఏర్పచ్చింది. ఈ కాలం మెయింటెనెన్స్ సంబంధించి ఈరోజు లస్కర్లు ఉండాలి. 200 మంది లస్కర్లు ఉండేవారు. ఈ 200 మంది ఈరోజు 20 మంది లస్కర్లకి వచ్చేసింది. ఇవాళ 20 మంది లస్కర్లతో ఏ విధంగా మెయింటెనెన్స్ చేస్తారని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం. అంతేకాదు, ఈరోజు ఎడమ కాలువకు సంబంధించి 68 పిల్ల కాలువలు ఉన్నాయి, కుడి కాలువకు సంబంధించి 37 పిల్ల కాలువలు ఉన్నాయి. ఈ పిల్ల కాలువలు ఏమీ కూడా మరమ్మతులు నోచుకోలేదు. ఇవాళ రైతాంగం నీరు కోసం ఎదురు చూస్తారు, నీరు వెళ్ళే పరిస్థితి అనేది ఇవాళ లేదు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని అవన్నీ మరమ్మతులు చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తాం. అంతేకాదు, ఇంకా అత్యంత కీలకమైంది, ఈరోజు బ్యారేజ్ నిర్మించి 50 సంవత్సరాలు కావస్తుంది. కేంద్ర ప్రభుత్వం నార్మ్స్ ప్రకారమే నిర్మించిన 50 సంవత్సరాల తర్వాత ఆధునీకరణ చేయాలి. ఇవాళ అది ఆధునీకరణ చేయకపోతే అది శిథిలావస్థకు వచ్చింది. ఇవాళ మెయింటెనెన్స్ కూడా నిధులు లేవు. ఏ రోజు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఇవాళ వంశధార బ్యారేజ్ ఇవాళ మనకు ఉంది. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని వంశధార బ్యారేజ్ ఆధునీకరణ చేయాలా, షట్టర్లు బిగించి చివరి వరకు నీళ్ళు ఇవ్వాలా, లస్కర్లని నియమించాలా, అదేవిధంగా పిల్ల కాలువలన్నీ కూడా మరమ్మతులు చేయాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రైతాంగంతో కలిపి ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం.